వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సద్విమర్శ ఎప్పుడు చేసినా చక్కగా ఉంటుంది, హుందాగా ఉంటుంది. ఇవన్నీ రెగ్యులర్గా చెప్పుకోవడం మనకి పరిపాటి. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం దీన్ని పక్కన పెట్టేసి వాళ్ళదైనటువంటి భాష వాళ్ళు వాడుతూ ఉంటారు. ఒకసారి వీడియో నేను వినిపిస్తాను, మీరు ఒకసారి విందాం. నిన్న ఆర్ఏ శ్యామల గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఆవిడ మాట్లాడినటువంటి తీరు. మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పాయకరావుపేట పాపమ్మ, మన హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు, అలాగే మన పిపిపి పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి మాలోపం గారు, మన పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు. గుడివాడ అమర్నాథ్ గారు మొన్న అనిత గారి మీద ఒక వ్యాఖ్య చేశారు. ఆల్రెడీ దానికి సంబంధించి చూసి నేను మళ్ళీ చూపించాను, ఎందుకంటే అందులో కొన్ని పదాలు చాలా డెరిగేటివ్గా ఉన్నాయి. అది నేను చూపించాను, తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, ఇది అయింది. దానికి సంబంధించి మాట్లాడితే ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు, పేరు నాని గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, బయటకు వచ్చేసి ఇక ఇష్టం వచ్చినట్టు వాళ్ళదైనటువంటి శైలిలో మాట్లాడడం మొదలుపెట్టేశారు. సరే అయ్యింది. ఇప్పుడు ఈవిడ్ని అదే భాషలో వీళ్ళన్నటువంటిది ఏమన్నారు, కుప్పం అప్పులప్పారావు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆస్తులు పెంచెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆస్తులు పెంచెళ్ళాడా? ఆయన చేసింది ఏంటి? తాకట్టు పెట్టాడు. మరి అప్పుడు ఆయన ఏమనాలి? సరే ఇప్పుడు అంటే మాము అంటున్నా, అంటే మాజీ ముఖ్యమంత్రి. మాము అన్నా కూడా ఏంటంటే ఓన్ చేసుకోవడం కిందే వస్తుంది కాబట్టి అందులో అసభ్యత అనే దానికి తావులేదు. రే జగన్ మోహన్ రెడ్డి, అది కూడా పెద్ద అసభ్యంగా ఏమీ లేదు, అది కూడా అనొచ్చు. మరి అందులో బూతు లేదు. కానీ అనాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అదే భాష మాట్లాడితే అదే శ్యామల గారికి సంబంధించి మరి గతంలో ఆవిడ ఉన్నటువంటి వృత్తిని ఉద్దేశించో లేదంటే ఇంకోటో ఇవన్నీ పెట్టి ఆవిడ గురించి మాట్లాడితే, ఇక తర్వాత పాయాకరావుపేట పాపమ్మ మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు. ఆవిడ పేరు వంగలపూడి అనిత, పాపమ్మ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు శ్యామలను కూడా పట్టుకొని ఇంకేమైనా పేరు పెట్టచ్చు కదా. అనేక వెబ్ సిరీస్లు ఉన్నాయి, వాటి నుంచి కూడా ఎరువు తెచ్చుకొని పెట్టచ్చు కదా పేరు. వగలాడి అనో వయ్యారి అనో ఏదో మాట అనొచ్చు కదా. అప్పుడేమవుతుంది వీళ్ళకి? తర్వాత పీపీపీ అంట, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారుట. అవసరమా నీకు శ్యామల్ గారు? మీకు అవసరమా ఇది? ఇది ఇంకా చాలా అంటే చాలా డెరిగేటివ్. యాక్చువల్లీ ఖచ్చితంగా దీని మీద డెఫమేషన్ కేసు పెట్టచ్చు లోకేష్ గారు. ఏంటి, మంగళగిరి మాలోకంట మన పేపర్ లీకేజ్ అంట. నారా లోకేష్ లీకేజ్ కూడా కాదు, పేపర్ లీకేజ్ అంట. ఏం పేపర్ లీక్ చేశాడు? ఏం చేస్తున్నారు సార్ ఏపీ పోలీస్? ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మహిళా మండలి ఎక్కడున్నారు? ఎందుకంటే ఆవిడ కనీసం కౌంటర్ ఇవ్వడానికి కూడా మీకు తీరిక లేకుండా అయిపోయింది పరిస్థితి, ఇటువంటి డెరిగేటివ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటే. మరి ఇదే రకమైనటువంటి భాష మాట్లాడి వీళ్ళందరినీ, అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో రోజు గారిని డైమండ్ రాణి అనేసారని చెప్పి చాలా చించేసుకున్నారు. మరి వీళ్ళు చేసేది ఏంటి? అంతకుముందు వాళ్ళు మాట్లాడించింది ఏంటి? వీళ్ళకి మాత్రం చాలా సాంప్రదాయబద్ధంగా ఆర్ఎ శ్యామల గారు, లక్ష్మీ పార్వతి గారు, పేర్ని నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు అని గౌరవంగా సంబోధించాలి. వీళ్ళు మాత్రం ముఖ్యమంత్రిని, హోంమంత్రిని, విద్యాశాఖ మంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అందరినీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు పెడతారు. వీళ్ళకి పేర్లు పెడితే మండుతుంది, మళ్ళీ గొడవకు వచ్చేస్తారు. అదిగో వ్యక్తిత్వ హననం చేసేస్తున్నారు, ఇంకేముంది ఇంత మాట మాట్లాడేశారంటూ అర్థాలతో సైతం చెప్తారు, చెప్పకూడనటువంటి ప్లేస్లో. ఇప్పుడు ఈ నలుగురికి సంబంధించినటువంటి అభిమానులకి బీపీ వచ్చి, అంటే అవమానకరంగా మాట్లాడారు కదా, బీపీలు వచ్చి వాళ్ళకి, అంటే మరి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనే. ఆయన్ని ఎవరన్నా అవమానించినా, ఆయన ఏమన్నా అన్నా ఆయన అభిమానులకి బీపీలు వచ్చేస్తాయి. తద్వారా వెళ్ళి ఇళ్ల మీద పడతారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పడి సుత్తులు, కర్రలు, రాడ్లు వీటితోటి తలలు పగలగొడతారు. అలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి, అనిత గారి అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, తర్వాత లోకేష్ గారి అభిమానులకి బీపీలు పెరిగాయి అనుకోండి, ఏంటి మీ పరిస్థితి? నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఇప్పుడు వాళ్ళకి బీపీలు పెరిగితే ఏంటి మీ పరిస్థితి? ఆలోచించుకున్నారు ఎప్పుడన్నా? ఇక్కడ విమర్శ చేయాలి, ఆధారాలతోటి విమర్శలు చేయాలి. వ్యక్తిగత స్థాయికి వెళ్ళి ఈ అవమానకర పదజాలంతో సంబోధించడం అనేది మీరు చేసేటువంటి రాజకీయమే అయితే ఆ మాటకి మాట. ఎందుకంటే గాంధీ గారి సిద్ధాంతాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదమ్మా. ఇప్పుడు డెఫినెట్గా సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి సిద్ధాంతాన్నే ఫాలో అవుతారు.
గాంధీ గారు అన్నారు, ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించిన ఆయన దెబ్బకి ఇదేంట్రా వీడిలాగా శాంతిగా ఉన్నాడు అని. ఇక్కడ శాంతం అవసరం లేదు, చెయ్యి ఎత్తే లోపే ప్యాట్ మన 4 పీకుతారు. బోస్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం దాన్ని బట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాష్ట్రంలో రాజకీయాలు చేసేటప్పుడు అధికార ప్రతినిధులు అన్నప్పుడు భాష భావ వ్యక్తీకరణ అనేవి హుందాగా గౌరవంగా ఉండాలి. అందున ముఖ్యంగా మహిళలకి. నోరు ఉంది కదా అని చెప్పి ఇలాగే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఏదైనా మాట్లాడచ్చు, ఏదన్నా వ్యవహారాలు బయటికి తీయొచ్చు. 2019లో వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందు జరిగినటువంటి అనేక విషయాలు, వ్యక్తిగత విషయాలు, పార్టీలో చేరిన తర్వాత జరిగినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా బయటికి తీసి వాళ్ళు కూడా విమర్శిస్తే అప్పుడు అవమాన భారంతో ఏమవుతుందో తెలియదు. సో దయచేసి రాజకీయాల్లో హుందాతనం అనేది పాటించాలి. ఇదే భాష మీ దగ్గర వాడితే రేపు పొద్దున్న ఏం జరుగుతుందనేది ఆలోచించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.